నమస్తే అండి అందరికీ. ట్రావెల్ టు హిందూ టెంపుల్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం పోర గ్రామంలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయానికి అయితే వచ్చాం. మనం చేరుకోవాలంటే కాకినాడ నుండి 60 కిలోమీటర్లు, అమలాపురం నుండి 30 కిలోమీటర్లు ఉంటుంది. ఈ గుడికి మనం ఏదో ఒక బండి మీద వెళ్ళాలి. ఆలయ విశిష్టత మనం తెలుసుకుందాం పదండి. 18వ శతాబ్దం కాలంలో సంగాని దుర్గయ్య అనే ఒక వ్యక్తికి అమ్మవారు కల్లో కనిపించి, దుర్గయ్య, నేను విజయవాడ కనకదుర్గమ్మను, మీ ఊరి సముద్రం దగ్గర నేను ఉన్నాను, నన్ను తీసుకొచ్చి మీ ఊరిలో ప్రతిష్ఠించు అని ఆవిడ సంగాని దుర్గయ్యతో చెప్పారు. అలాగే సంగాని దుర్గయ్య మారు మాట్లాడకుండా అమ్మవారి కోసం వేకువజామునే లేచి వెళ్ళి ఆ అమ్మవారిని వారి యొక్క గ్రామానికి తీసుకురావడానికి వాళ్ళ ప్రజలతో పాటు వెళ్ళారు. అప్పటికే ఇరుగు పొరుగు గ్రామాల ప్రజలైన ముల్లెటమొగ, బలిసితిప్ప తదితర గ్రామాల ప్రజలు ఆ అమ్మవారిని తీసుకెళ్ళడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ అమ్మవారు ఇంచు కూడా కదలలేదు. అప్పుడు సంగాని దుర్గయ్య వెళ్ళి ఆ అమ్మవారికి ఒక కొబ్బరికాయ పలహారంగా ఇచ్చి, ఆ తర్వాత అమ్మవారి విగ్రహాన్ని ఇలా లేపడమే చాలా తేలిగ్గా ఆయన యొక్క చేతిలోకి అమ్మవారు వచ్చేశారు. అప్పుడు వీరి గ్రామస్తులందరూ కూడా అమ్మవారిని తీసుకెళ్ళి వారి ఊళ్ళో ఒక స్థానంలో పెట్టి గుడి కట్టి పూజించుకుంటున్నారు. ఆ ఊరి ప్రజలందరూ చైత్రమాసం ముందు శుక్రవారం నాడు అమ్మవారు ఎక్కడైతే వారికి దొరికారో మళ్ళీ అమ్మవారిని అక్కడికే తీసుకుని వెళ్ళి సముద్ర స్నానం చేయించి ఆ ఊరి వారు కూడా సముద్ర స్నానం ఆచరించి అమ్మవారిని మళ్ళీ యథాస్థానంలో తీసుకొచ్చి పెడతారు. ఇది ప్రతి సంవత్సరం వాళ్ళు చేస్తున్న ఆనవాయితీ. ఈ పండుగ మార్చ్, ఏప్రిల్ నెలల్లో ప్రతి సంవత్సరం జరుపుతూ ఉంటారు. అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిమ చెక్కదైనప్పటికీ కూడా 200 సంవత్సరాలుగా వీరు విగ్రహానికి పూజా కైంకర్యాలు చేస్తున్నా కూడా ఆ విగ్రహానికి చిన్న ఏ గీత కూడా పడకపోవడం, ఇది అమ్మవారి యొక్క చాలా అనూహ్యంగా మనకు అనిపిస్తుంది. ఇది ఆ అమ్మవారి యొక్క మహత్యం. అమ్మవారి భక్తులందరూ కూడా అమ్మవారి సముద్ర స్నానం అయిపోయిన తర్వాత రోజు అమ్మవారి యొక్క ఆలయం ముందు చేరి వారి ఒంటి నిండా పసుపు రాసుకొని అమ్మవారి యొక్క కరుణ కోసం అక్కడ దొర్లు ప్రక్రియ అయితే చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల వారు మనసులో అనుకున్న కోరికలన్నీ తీరతాయని, మరియు ఇలా చేయడం వారి యొక్క గ్రామ ఆచారం అని కూడా చెప్పారు. ఆ తర్వాత అమ్మవారి యొక్క కెరగెత్తుకున్న పూజారి ఆ యొక్క భక్తులందరినీ దీవిస్తూ వెళ్తూ ఉంటారు. ఆ రోజు సాయంత్రం అక్కడ ఉన్న భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క ఆలయానికి వేచేసి వారు అక్కడ అమ్మవారికి అరటిపళ్ళు, చీర, గాజులు ఇలా తదితరమైన వస్తువులు అమ్మవారికి సమర్పించుకుని అమ్మవారి యొక్క దయ కోసం వేడుకుంటారు. అనంతరం ఆలయ కమిటీ వారు అమ్మవారి యొక్క లడ్డు ప్రసాదం ఉచితంగా ఇస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.